తెలంగాణ అసెంబ్లీ ముచ్చట్లు చదువుకునే పిల్లలు ఇంటే బూతులు నేర్చుకొని రేపు నేను కూడా ఎమ్మెల్యేనైతా, నేను కూడా మంత్రిని ముఖ్యమంత్రిని అయితా అని బూతు పురాణం మొదలు పెడతారు కావచ్చు. అరే, ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తున్నది చెప్పేతానికి ఉదాహరణగా అసెంబ్లీ ముచ్చట్లు పిల్లలకు చూయించుదాం అనుకునే ఆలోచన చేస్తేనే భయం అవుతున్నది. ఇగో ఎట్లున్నది చూడండి అసెంబ్లీ కథ. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ పబ్లిక్ కు ఇచ్చిన హామీల మీద, ఇప్పుడు రైతులు పడుతున్న కష్టాల మీద ప్రతిపక్ష లీడర్లు మాట్లాడుతుంటే వాటిని రాసుకొని తిప్పల తీరుస్తామని చెప్పాలి. కానీ గడికి సర్కార్ తరపున మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడితే ఎట్లా అని కేటీఆర్ మాట్లాడుకుంటా ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సార్ ఇస్ డిస్కషన్, డిబేట్, డిసెంట్. సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. మీ ఎమ్మెల్యేల 30% కమిషన్లు తీసుకుంటున్నారు, మా వాళ్ళు అని అనే వరకు బట్టి విక్రమార్కలేసి ఏమన్నాడో ఇనుండ్రి. గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు, ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఎంత తెచ్చేది ఏమనుకుంటున్నారు? ఇన్నరా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నట. అంటే ఏందన్నట్టు గజ వణుక్కుంటా సర్కార్ ఏం చేసినా భయపడుకుంటా మాట్లాడాలి అన్నట్ట అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అనుడే కాదు, ఇట్లా భయపట్టుకుంటా నడిపే అసెంబ్లీలో ఉండం అని వాకౌట్ చేసి బయటికి వచ్చిండ్రు. మొన్న ముఖ్యమంత్రి గారు బట్టలూడదీసి కొడతా అన్నాడు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన దానం నాగేందర్, ఏయ్ తోలు తీస్తా కొడుకులారా, బయట తిరగనియా ఒక్కొక్కని అని ఎమ్మెల్యేను కాదు నేను రౌడీని అన్నట్టు చేసిండు. ఇట్లనైనా సభ నడిపే తరీక ఇదేనా ప్రజాస్వామ్యాన్ని కాపాడే తీరు? మీ రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్ డెమోక్రసీని రక్షించండి అని రాజ్యాంగాన్ని చేతుల పట్టుకొని తిరుగుతారు, మీరేమో ఇక్కడ తోలు తీస్తాం, బట్టలు ఊడదీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొండ్రి అని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. అసెంబ్లీని ఈ పద్ధతిలో నడిపితే మేము రాలేము అన్నట్టు చేసిండ్రు. ఇట్లా అయితే అధికార ప్రతిపక్షాల నడుమ చర్చలు ఎట్లా నడుస్తాయో, జనం తక్లీఫ్ల గురించి తనలాడేది ఎవ్వలో మరి అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్ ఈ ముచ్చట చూసినాక. బెట్టింగ్ యాప్లు పబ్లిక్ ని ఎంత ఆగం చేసినాయో చూసినాం. ఆశపడి జేబులు ఖాళీ చేసుకొని ఆఖరికి ఆయుష తీసుకున్న వాళ్ళ కుటుంబాలు పడుతున్న బాధలు కూడా చూసినాం. ఎంతో మంది బతుకులల్లా సీకట్ నింపినాయి బెట్టింగ్ యాప్లు. అందుకే ఇన్ని రోజులు బెట్టింగ్ యాప్లల్లో పైసలు పెట్టి కోటీశ్వర్లు గాండ్రి అని చెప్పిన వాళ్ళను స్టేషన్లకు పిలిపించిండ్రు. ఇక ఇప్పుడు వాళ్ళని కాదు, వాళ్ళ ఎన్నుకున్నోళ్ళని కూడా వదిలిపెట్టారట. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, ఇన్నరా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడో, ఇది ఆషామాషి వ్యవహారం కాదు కాబట్టి ఏడనో లోకల్ పోలీస్ స్టేషన్ లా కేసులు పెట్టుడు కాదు, స్పెషల్ గా ఓ ఇన్వెస్టిగేషన్ టీమునే తయారు చేస్తారట. అంతేకాదు బెట్టింగ్ యాప్లు ఉట్టించేటోనికి ముచ్చమటలు పట్టించే పని చేస్తారట. దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకనే కాదు, ఆడేవాళ్లను, బాధితులను, అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అధ్యక్ష, ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. బెట్టింగ్ యాప్లు ఉట్టించిన వాళ్ళను, ప్రచారం చేసిన వాళ్ళని కాదు, ఆ యాపుల జూదం ఆడిన వాళ్ళకు కూడా శిక్షలు పడేటట్టు చట్టం చేస్తారట రాబోయే కాలంలో. అంటే
అబ్బో ఈ ఆట ఆడితే పైసలు పోవుడు కాదు, జైలు శిక్ష పడుతుందనే భయాన్ని ఆడే ముందే ఆలోచన వచ్చేటట్టు చేస్తారట. అట్లనే గుట్కా గుడుంబాల దందా బాగా నడుస్తున్నదని సర్కార్కు తెలిసిందట. కాబట్టి వాటిని కూడా ఉక్కుపాదంతో అణచిపెట్టే పని చేస్తామని మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి. మరి చూడాలి బెట్టింగ్ యాప్ల మీద వేసే సిట్టి ఎంత బాగా పనిచేస్తుంది, ఎంతమందిని లోపటేస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.